హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎగ్ దమ్ కర్రీ ప్రాసెస్. ఎగ్ దమ్ కర్రీ కోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నా. ఆయిల్ కొంచెం హీట్ అయినాక ఒక బిర్యానీ ఆకు, 2-3 లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి, జీరా వేసుకున్నాను. 1/2 టీ స్పూన్ జీరా. ఒక్క నిమిషం వేగనిచ్చి వేగాక ఆనియన్ కట్ చేసుకున్నది 2 ఆనియన్ కట్ చేసుకొని వేసుకున్నాను. ఆనియన్ లైట్గా వేగనివ్వాల. ఆనియన్ వేగే వరకు మసాలా ప్రాసెస్. 2 ఆనియన్ కట్ చేసుకున్నాను. 2 టమాటో, జింజర్, గార్లిక్, గ్రీన్ మిర్చి 2 మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా పేస్ట్ లెక్క గ్రైండ్ చేసుకుందాం. మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాము. ఇక్కడ మనకు ఆనియన్ కూడా లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చినవి. మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని వేసేసుకోవాలి. వేసుకున్నాక పచ్చి వాసన పోయే వరకు వేగనివ్వాలి. ఒక 2 నిమిషాలు వేగనిచ్చి తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ స్పూన్, 1/2 టీ స్పూన్ జీరా, 1/2 టీ స్పూన్ టర్మరిక్, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకున్నాను. 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి పచ్చి వాసన పోయే వరకు ఒక 2 నిమిషాలు వేగనిచ్చి తర్వాత కొంచెం లైట్గా వాటర్ వేసుకుందాం, మనకు మసాలాలు మాడకుండా. అది ఉడికేలోగా ఇక్కడ 4 ఎగ్ తీసుకున్నాను. అన్నీ ఒక బౌల్లోకి వేసుకుందాం. ఈ 4 ఎగ్లని బౌల్లోకి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ సాల్ట్ బాగా స్మాష్ చేయాలి. ఈ ప్రాసెస్లో స్మాష్ చేసుకున్నాను. మనకు ఇక్కడ మసాలాలు కూడా పర్ఫెక్ట్గా వేసుకున్నవి, ఉడికినవి. ఇంకా వీటిల్లోకి మేము 1 గ్లాస్ వాటర్ని వేసుకుందాం. ఆయిల్ కూడా మాకు పైకి బాగా మసాలాలు ఉడికి పైకి వచ్చినది. 1 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. పెద్ద సైజ్ గ్లాస్ అయితే 1 గ్లాసు 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నా. సాల్ట్ వేసినాక పూర్తిగా 1 గ్లాస్ వాటర్ని వేసేసుకున్నా.
మనకు ఈ గ్రేవీ మీదే ప్లేట్ పెట్టుకొని దీనికి ముందుగానే ఆయిల్ అప్లై చేశాను లైట్గా ప్లేట్కి. మేము స్మాష్ చేసి పెట్టుకున్న ఎగ్ని వీటిల్లోకి దమ్ కోసం వేసేయాలి. ఈ ఆవిరి మీదే మనకు ఎగ్, కొంచెం కొత్తిమీర వేసుకొని ఎగ్ మూత పెట్టి దమ్కి పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి దమ్కి ఉడికించుకున్నాను. ఎగ్ పర్ఫెక్ట్గా ఉడికినది. పక్కకి ఇంకా తీసేసుకుందాం. దమ్ ఎగ్ పక్కన పెట్టుకున్నాను. గ్రేవీ కూడా పర్ఫెక్ట్గా ఉడికినది. ఎక్కువ పతలాగా కాకుండా ఎక్కువ చిక్కగా కాకుండా ఉడికించుకోవాలి గ్రేవీని. అప్పటి వరకు దమ్ ఎగ్ని పీసెస్గా కట్ చేసుకుందాం. మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. సన్న పీసెస్లు అయినా కట్ చేసుకోవచ్చు, పెద్ద పీసెస్ అయినా కట్ చేసుకోవచ్చు. నేను మరీ సన్నగా కాకుండా మరీ పెద్దవి కాకుండా మీడియంగా కట్ చేసుకుంటున్నాను. ఈ సైజులో కొన్ని కట్ చేసుకుంటాను. దీనికంటే కొంచెం సన్న పీసెస్లో కొన్ని కట్ చేసుకున్నాను. బాగా మెత్తగా సాఫ్ట్గా వచ్చినది ఎగ్. కట్ చేసిన దమ్ ఎగ్ని గ్రేవీలోకి వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మొత్తం వేసేసి బాగా గ్రేవీ పట్టేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఉడికించుకుందాం వేసినాక. ఒక 2 నిమిషాలు ఉడికించుకున్నాము. కొత్తిమీర వేసుకొని స్టవ్ని ఆపేసుకుందాం. స్టవ్ని ఆపేసుకున్నాను. ఒక బౌల్లోకి గ్రేవీని తీసుకుందాం. గ్రేవీని ఒక బౌల్లోకి తీసుకుందాం. పర్ఫెక్ట్గా గ్రేవీ రెడీ అయినది. ఎగ్ దమ్ గ్రేవీ రెడీ.